భారత్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలి, ఇదే డ్రాగన్ లక్ష్యం. రష్యాను తమ వైపు తిప్పుకొని పాకిస్తాన్కు మద్దతిస్తూ చైనా కుట్రలకు తెరలేపుతోంది. అదే సమయంలో మాస్కోకు చెందిన గూఢాచార సంస్థ షాకింగ్ నివేదిక ఒకటి లీక్ అయింది. రష్యాకు చైనాతో ముప్పు పొంచి ఉన్నట్టు వెల్లడించింది. అవధుల్లేని స్నేహితుడని రష్యా భావించినా పక్కనే డ్రాగన్ గోతులు తవ్వుతున్నట్లు హెచ్చరించింది. భారత్లా నమ్మకమైన మిత్రదేశం చైనా కాదని స్పష్టం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాతే చైనాతో రష్యా బంధం బలపడింది. అయినా సరే ఇరు దేశాలు అనుమానంగానే ఉన్నాయి. అయితే రష్యా బీజింగ్ మధ్య బీటలు తప్పవా? చైనాను ఎదుర్కొనేందుకు పాత మిత్రుడినే భారత్ నమ్మాల్సిందేనా? రష్యాలో బీజింగ్ చేస్తున్న ఘోరమైన పనులేంటి? లెట్స్ వాచ్. రష్యా భారత సంబంధాలు క్షీణించాయా? మాస్కోపై డ్రాగన్ గూఢచార్యం చేస్తోందా? చైనాతో స్నేహం పుతిన్కు అవసరమా? సొంత లాభం కొంతమానుకుని పొరుగువాడికి తోడుపడవై అన్నది మన గురజాడ మాట. బండికి ఇరుసు ఎలాంటిదో విదేశీ భాగస్వామ్యానికి గురజాడ మాట కూడా ఇరుసులాంటిది. భారత్ ఈ విధానంతోనే మిత్రులను ఆకట్టుకుంటోంది. వ్యతిరేకించే దేశాలు సైతం నమ్మే దేశంగా భారత్ ఎదిగింది. కానీ ఆసియాలో శక్తివంతమైన భారత్కు గట్టిపోటీ డ్రాగన్ నుంచి ఎదురవుతోంది. పొరుగున ఉన్న భారత్కు తోడ్పడడం మాట అటు ఉంచితే భారత్ను నాశనం చేయాలనే కుట్రలకు పదును పెడుతోంది. తనకు సమ ఉజ్జీగా మారిన భారత్ను చూసి చైనా భరించలేకపోతోంది. భారత్ను కట్టడి చేయడానికి ఎలాంటి కుట్రలకైనా బీజింగ్ సై అంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్తాన్కు డ్రాగన్ చురుగ్గా సాయం చేస్తుంది. భారత్ను దెబ్బతీసేందుకు చైనా తన పురాతన సైనిక సిద్ధాంతం 36 వ్యూహాలను తెరపైకి తెస్తున్నది. ఏమిటా 36 వ్యూహాలు? అరువు తీసుకున్న కత్తితో ప్రత్యర్థిని చంపడం అందులోని ఓ వ్యూహం. అంటే భారత్ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ను డ్రాగన్ ఆయుధంగా మలుచుకుంటోంది. ఇప్పటికే ఇస్లామాబాద్కు 5th జనరేషన్ ఫైటర్లను డజన్ల కొద్దీ విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాను ఇప్పుడు ప్రధాన ముప్పుగా భారత ఆర్మీ భావిస్తోంది. నిజానికి చైనాను ప్రధాన ముప్పుగా ఆర్మీ అస్సలు ఇప్పటివరకు ప్రకటించలేదు. భారత్కు ప్రధాన ముప్పు పాకిస్తాన్ నుంచి అని ఆర్మీ భావించేది. కానీ మారిన పరిణామాల నేపథ్యంలో చైనా నుంచే ఎక్కువగా ముప్పు పొంచి ఉన్నట్టుగా ఆర్మీ భావిస్తోంది. నిజానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు అగ్రదేశాలు మద్దతు లభించలేదు. భయంకరమైన ఉగ్రదాడి తర్వాత భారత్ తనను తాను రక్షించుకునే హక్కును ప్రపంచ నాయకులు గుర్తిస్తారని ఆశించిన భారతీయులకు నిరాశని మిగిల్చారు. పాకిస్తాన్కు చైనా సైనిక సాయం గురించి తెలిసినా పట్టనట్టు వ్యవహరించారు. నిజానికి 2 దశాబ్దాలుగా పశ్చిమ దేశాలకు దగ్గరయ్యేందుకు, ఆర్థిక రక్షణ సంబంధాలను విస్తరించేందుకు ఢిల్లీ చాలా ప్రయత్నాలనే చేసింది. కానీ పాశ్చాత్య దేశాలు మాత్రం పాకిస్తాన్తో అంటగాగడానికి ప్రాధాన్యమిచ్చారు. వైట్ హౌస్కు పాక్ ఆర్మీ చీఫ్ను ఆహ్వానించి అమెరికా ప్రయోజనాలకు ఇస్లామాబాదే ముఖ్యమని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పాడు. నిజానికి ట్రంప్ చర్యలు భారత్ను పెద్దగా ఆశ్చర్యపరచలేదు. అయితే అదే పాకిస్తాన్కు చైనాతో నానాటికి సైనిక సంబంధాలు బలపడుతున్నాయి. దీంతో భారత్ తన వ్యూహాత్మక సంబంధాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికాతో రిలేషన్స్ కొనసాగిస్తూనే రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలోపేతం చేయడానికి ఇప్పుడు భారత్కు బలమైన కారణం ఉంది. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఎక్కువగా బీజింగ్పై ఆధారపడుతోంది. దీంతో రష్యా సంబంధాలపై భారత్ కూడా పునరాలోచనలో పడింది. అలా అని రష్యాతో సంబంధాలను భారత్ తెంచుకోవడం లేదు. ఎందుకంటే రష్యాతో భారత్ సంబంధాలు ఈనాటివి కాదు. 1971 యుద్ధంలో చైనా, పశ్చిమ దేశాలు పాకిస్తాన్కు మద్దతిచ్చాయి. ఆ సమయంలో భారత్కు అండగా నిలిచిన ఏకైక దేశం రష్యానే. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రష్యా స్పందన భారత్కు పెద్దగా సంతృప్తినివ్వలేదు. కానీ చారిత్రాత్మకంగా భారత్కు రష్యా విధేయంగా ఉంది. 1974లో తొలి అణు పరీక్షలు నిర్వహించినప్పుడు, 1998లో అణ్వాయుధ పరీక్షలు నిర్వహించినప్పుడు పశ్చిమ దేశాలు చైనా ఆంక్షలకు సిద్ధమయ్యాయి. కానీ భారత్కు ఆ సమయంలో కూడా మాస్కో మద్దతు నిలిచింది. గత 2 దశాబ్దాలుగా అమెరికాతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించుకుంది. చైనా ముప్పును ఎదుర్కొనేందుకు ఇది కొంతవరకు సహకరించింది. అయితే న్యూక్లియర్ సబ్మెరైన్లను భారత్కు ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. కానీ భారత్ అడిగిన వెంటనే అణు జలాంతర్గాములను ఇచ్చేందుకు రష్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పశ్చిమ దేశాలు విక్రయించడానికి నిరాకరించే 5th జనరేషన్ యుద్ధ విమానాల విషయంలోనూ రష్యా సానుకూలంగా స్పందించింది. 5th జనరేషన్కు చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57ను భారత నిబంధనల ప్రకారమే నిర్మించేందుకు సైతం ఓకే అన్నది. భారత్లో నిర్మించడంతో సహా టెక్నాలజీని బదిలీ చేసేందుకు రెడీ అంటూ ఆఫర్ ఇచ్చింది. అదే సమయంలో 5th జనరేషన్ ఫైటర్ జెట్ F-35లను ఇచ్చేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించాడు. అయితే భారత్ మొదటి ఎంపిక మాత్రం రష్యానే కావాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. రష్యా మాత్రం ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతోంది. ఈ బంధం అన్లిమిటెడ్ అంటూ ఇరు దేశాలు ప్రకటించాయి. ఇది భారత్ను ఇబ్బంది పెడుతోంది. పక్కలో బలంలో మారిన చైనాతో రష్యా చెట్టాపట్టాలు వేసుకోవడం భారత్ జీర్ణించుకోలేకపోతోంది.
అయితే ఇక్కడ అసలు విషయం ఒకటి ఉంది. చైనా వాణిజ్యంలో కేవలం చమురు, గ్యాసే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆయుధాల విషయంలో మాత్రం చైనాతో జటగట్టేందుకు రష్యా మొగ్గు చూపడం లేదు. ఇది భారత్కు కలిసి వచ్చే అంశం. హైటెక్ రక్షణ భాగస్వామ్యం విషయంలో భారత్తో కలిసి పనిచేసేందుకే మాస్కో ఇష్టపడుతోంది. ఇప్పటికీ నమ్మకమైన భాగస్వామిగా భారత్ను గుర్తిస్తుంది. ముఖ్యంగా విమానయాన నైపుణ్యాన్ని బీజింగ్తో పంచుకోవడానికి రష్యా అస్సలు ఇష్టపడదు. యుద్ధ విమానాల విషయంలో చైనా 5th జనరేషన్ ఫైటర్లను తయారు చేసిన అమెరికా రష్యా కంటే వెనకబడే ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా రాణించాయి. దీంతో ఇప్పుడు దీనికి అప్గ్రేడ్ అయిన S-500లపైన భారత్ కన్నేసింది. ఆపరేషన్ సింధూర్లోనే పాకిస్తాన్ను నిలువునా వణికించిన బ్రహ్మోస్ మిస్సైళ్లను కూడా ఇరు దేశాలు కలిసే తయారు చేస్తున్నాయి. భారత్ ఇరు దేశాల నుంచి ఆయుధాలను కొంటున్నా ఇప్పటికీ అతిపెద్ద వెపన్స్ సప్లయర్ మాత్రం రష్యానే. అయితే ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఆర్థికంగా రష్యాకు కష్టాలు మొదలయ్యాయి. అందుకే చైనాను పుతిన్ ఆలింగనం చేసుకోవాల్సి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థంగా ఉన్నామని చైనా చెబుతున్నా రష్యాకు మద్దతిస్తోంది. రష్యా ఆయుధాల తయారీకి అవసరమైన యంత్ర పరికరాలు, డ్రోన్లు, టర్బోజెట్ ఇంజిన్లు, మైక్రో ఎలక్ట్రానిక్స్, నెట్రో సెల్యులోజ్లను పెద్ద ఎత్తున బీజింగ్ ఎగుమతి చేస్తోంది. అయితే చైనా రష్యా భాగస్వామ్యానికి కూడా పరిమితులు ఉన్నాయి. రెండు దేశాలు అపరిమిత స్నేహమని పైకి ప్రకటిస్తున్న ఇరు దేశాలు ఒకదానికొకటి అనుమానంగా చూస్తున్నాయి. తాజాగా రష్యన్ నిఘా సంస్థ FSB నుంచి ఓ నివేదిక లీక్ అయింది. ఈ నివేదికను అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అందులో చైనాను శత్రువుగా FSB అభివర్ణించింది. రష్యా భద్రతకు చైనా నుంచి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. రష్యాలో నిఘా కోసం రష్యన్ గూఢచారులను నియమించుకునేందుకు బీజింగ్ యత్నిస్తున్నట్టుగా FSB గుర్తించింది. స్నేహం ముసుగులో సున్నితమైన సైనిక సాంకేతికతను తస్కరించేందుకు డ్రాగన్ కుట్రలు పనినట్టుగా వెల్లడించింది. కొందరు అసంతృప్త రష్యన్ శాస్త్రవేత్తలను కూడా ఆకర్షించేందుకు బీజింగ్ యత్నించిందని FSB వివరించింది. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక వివాదంలో ఉన్న పసిఫిక్లోని రష్యా భూభాగాన్ని కూడా చైనా ఆక్రమించేందుకు యత్నిస్తున్నట్టుగా FSB నివేదిక హెచ్చరించింది. మధ్య ఆసియాలో చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటుందని, ఆర్కిటిక్లో రష్యా భూభాగంపైన గూఢచారం చేస్తుందని FSB ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రష్యా సైతం బీజింగ్పై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని యోచిస్తోంది. కానీ ప్రస్తుతం అందుకు ప్రత్యామ్నాయం రష్యాకు కనిపించడం లేదు. అలానే భారత్లో స్నేహాన్ని మాస్కో వదులుకోవడం లేదు. అయితే ఈ బంధాన్ని విడదీసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో చైనా రష్యా బంధాన్ని బద్దలు కొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడిన రష్యాపై మాత్రం విధించలేదు. పుతిన్తో తనకు మంచి స్నేహం ఉందంటున్నాడు. వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ సీరియస్గా ఉన్న పుతిన్పై వార్నింగ్స్కే పరిమితమయ్యాడు. ఇప్పటికీ రష్యాను తమ వైపు తిప్పుకోవాలని ట్రంప్ యోచిస్తున్నాడు. అదే సమయంలో రష్యా భారత స్నేహాన్ని అమెరికా మిత్రదేశాలు అనుమానంగా చూస్తున్నాయి. అయితే రష్యాతో స్నేహం ఉన్న పశ్చిమ దేశాలను తాము లక్ష్యంగా చేసుకోవడం లేదనే విషయాన్ని ఢిల్లీ ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది. కేవలం చైనాను ఎదుర్కొనేందుకు రష్యాతో స్నేహాన్ని కొనసాగిస్తున్నామనే విషయాన్ని భారత్ తేల్చి చెప్పాలి. అప్పుడే పాశ్చాత్య దేశాలు కూడా సైలెంట్ అవుతాయి, లేదంటే ఆంక్షలతో విరుచుకుపడతాయి.